నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే. ఏంటక్క పాటలు పాడుతున్నావు అని అంటారా? చెప్తాను ఆగండి. ఈ మధ్యకాలంలో అందరికీ దగ్గు అనేది ఇలాగే ఉంది కదా! ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని టానిక్లు తాగినా అస్సలు తగ్గట్లేదు కదా! ఈ వీడియోలో మీరు చూస్తుంది ఏంటనుకుంటున్నారు? ఇది కరక్కాయ అంటారండి. చిన్నప్పటి నుంచి మన పెద్దలు అందరూ వాడిందే. ఇది కూడా ఎప్పుడు మా వారికి దగ్గు అయితే ఒక 4-5 డేస్ నుంచి తగ్గట్లా. టానిక్స్ వాడినా అలాగే బిళ్ళలు వేసుకున్నా తగ్గట్లేదు. మా వారైతే కరక్కాయ తింటే కంపల్సరీ తగ్గిపోద్ది అనమాట. అందులోని కఫం అది ఉంటుంది కదా, దానికి కూడా బాగా పనిచేస్తుందండి. కోస్తుంది అంటారు కదా, కంఠంలో ఉన్న కఫం అంతా కోసేస్తుంది అనమాట. కరక్కాయ ఏం లేదండి, పగలగొట్టుకుని చిన్న పేడులా ఉంటే అది బొగ్గను పెట్టుకుని ఇలా అయితే చప్పలిచ్చాలి. మా వారు చాలా ఎక్స్పీరియన్స్డ్, తినేస్తున్నారు. ఈ కరక్కాయ తీసుకునేటప్పుడు ఏంటంటే లోపల గింజ ఉంటుందండి, అదైతే తినకూడదు. పగలగొడితే ఇలా పేడుల్లా ముక్కల్లా వస్తున్నాయి, అవైతే తినాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.